అమ్మాయికి వల్ల వాళ్ళు గొడవ చేసి మేము సంవత్సరం దాకా నా చిన్న బిడ్డని ఎత్తుకొని నేను బయట వచ్చి 2 సంవత్సరాలు బయట నా హెల్త్ బాగాలేక నేను మా నాన్నమ్మ ఇంటికి పోతే 10 రోజులు ఉండేదానికి పోతే వాళ్ళు ఎట్లంటే అట్లా మాట్లాడి ఎట్లనే అట్లా తిట్టి ఇప్పుడు నేను మా ఆయన ఏరే దగ్గర పోతుంటే ఫోన్ చేసి రమ్మని చెప్పి నా భర్తను ఎట్లా కొడతాడు ఎస్ఐ వాడు అసలు ఉండకూడదు అసలు డిస్మిస్ చేసేయాలన్నాడు కొడుకుని. నా భర్తను ఎందుకు కొడతాడు ఏం కారణం చేశాడు? ఆ కారణం నాకు చూపించాలి. చూపించిన దాకా ఇక్కడ నేను లేను. నాకు న్యాయం జరగాలి. ఈ భర్త పేరు ఏదమ్మా? వేమయ్య, జడ వేమయ్య. 2 సంవత్సరాలు నేను బయట ఉన్నా. 2 సంవత్సరాలు 4,500 కట్టాల్సిన అవసరం నాకేంటి? 2 సంవత్సరాలు కట్టాల్సింది ఏం తప్పు ఉంది నా భర్తలో? ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు రమ్మను ఎస్ఐ కాడు కూడా ఒప్పుకున్నావు అయిపోయింది కదా. ఇప్పుడు ఎందుకు నా భర్త మీద అంత కక్ష? ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు మా ఎల్లుండి. ఈ అమ్మాయికి 2-3 బిడ్డలు, చిన్న బిడ్డలు పాడుకు కట్టుకోలేక సోమత లేక ఉండూరుకు వచ్చేసాం. ఎవరి మీద? సత్రం అక్కడే ఉన్నారు. మేము కూడా బయట వచ్చినాం సార్. అయినా నా బిడ్డ బాగా చూడలేక తీసుకుపోయి 4 రోజులు అయితే మళ్ళీ వచ్చి కేసు పెట్టి ఇప్పుడు కొట్టించారు. అప్పటికి నేను వస్తాను అడిగినా నా బిడ్డకి చేసింది ఏం తప్పు అని అడిగా సార్. అడిగినా కూడా చెప్పలేదు. ఎవరు కొట్టించింది? ఎవరా సార్? ఎస్ఐ సార్ దొరకపోయాడు పైకి. వీళ్ళు చెప్తే ఆ సార్ కొట్టించారు. ఇక్కడ మా అల్లుడు ఇప్పుడు చచ్చిపోతాను అంటున్నాడు సార్. ఈ 3 బిడ్డలు 4 బిడ్డలు ఈ బిడ్డలు మేము ఏం చేసాం? మాకు న్యాయం కావాలి సార్. ఎవరి మీద? మా సత్రం సార్. నా పాల్గొన సత్రము. మా బామర్తో మా దాయేదులనే ఒక అమ్మాయి ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోనింది. అది మా అందరికీ తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు. మేము చెప్తూనే ఉన్నాము వాళ్ళకి ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని. అమ్మాయికి చెప్పున్నాము, ఆడికి చెప్పున్నాము. కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా జరుగుతూనే ఉన్నాయి అన్నీ. కానీ ఒకప్పుడు ఒక నైట్ వాడు లోడ్ ఎత్తుకొని బయట పోతా ఉంటే, లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆ అబ్బాయి లోడ్ ఎత్తుకొని బయట పోతా ఉంటే ఫోన్ చేసి మరి ఆ అమ్మాయి ఇంటికి రప్పించుకొని దాని తర్వాత ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసి దాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి మీదకి వెళ్ళి వాళ్ళ బావ కొట్టడానికి వెళ్తే ఈ అమ్మాయి ప్రాణహాని ఉందని కేసు పెడితే ఆ కేసుని కాదని చెప్పి పక్కన పెట్టి ఈ వాడి మీద తప్పుడు కేసుగా పెట్టి ఈడు ఆ ఇంట్లోకి వెళ్ళాడు అని చెప్పి ఆ అమ్మాయిని రేప్ చేయడానికి వెళ్ళాడు అని చెప్పి అది చూపించి ఆ అబ్బాయిని కొట్టాడు. ఆ రోజు కొట్టి బహిష్కరణ కూడా చేశారు. 1.5 సంవత్సరం వాళ్ళు బయటే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదో వాళ్ళ పరిస్థితి బాగలేక ఇంటికి వస్తే ఆమె వాళ్ళందరూ తట్టుకోలేక చూసి రాజకీయ వాళ్ళందరినీ ఎగతోలి వాడిని మళ్ళీ తప్పుడు కేసు పెట్టి మళ్ళీ లోపల పెట్టించి ఈ రోజు కొట్టించారు. వాడు చచ్చిపోవాలి, తప్పు ఉంది వాళ్ళలో. ఆ అమ్మాయి నేను పిలిస్తేనే వచ్చాడని చెప్పి ఆ అమ్మాయి 1.5 సంవత్సరం క్రితం ముందే సిఐ గారి ముందు, ఎస్ఐ గారి ముందు, అందరి ముందు ఒప్పుకున్నది. దాని తర్వాత వీళ్ళకి డిస్టర్బెన్స్ ఉందని చెప్పి ఆ అబ్బాయిని ఎందుకు బయట పంపాలా? మీ కాపురం చక్కబట్టుకోవాలంటే మీరు చక్కరంగా ఉండండి. ఒకటే నువ్వు వెలివేసేది ఊరు మొత్తం వెలివేయకూడదు అని చెప్పి వీళ్ళందరినీ కూడా తిడతా ఉన్నాయి. సరే, వీళ్ళు కావాలనే ఇక్కడికి వచ్చి వాళ్ళ రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని వాళ్ళ వెనకాల కానిస్టేబుల్ ఒక అతను ఉన్నాడు, ఆయన మైండ్ సెట్ని పెట్టుకొని మొత్తం ఈ విధంగా మా కుటుంబం మీద ప్రతిసారి దౌర్జన్యమే. ఈ దౌర్జన్యానికే మేము మీదెక్కాం సార్. ఈ న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం సార్.